అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తుది అంకానికి చేరింది టీ20 వరల్డ్ కప్. మరి కాసేపట్లో భారత్ కివీస్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారీ మార్పులతో ఈ నేపథ్యంలో రంగంలోకి దిగబోతోంది టీమిండియా. అభిషేక్ శర్మ ప్రదర్శనపై విమర్శలైతే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభిషేక్ స్థానంలో రింకు సింగ్ను తీసుకునేటువంటి అవకాశం ఉంది. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. హర్షదీప్ స్థానంలో కుల్దీప్ రంగంలోకి దిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భారత్ విషయంలో ఒక కీలక మార్పు, ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ రాబోతున్నాడు. దీనికి సంబంధించి రింకు సింగ్ కూడా ఆ పిచ్ మీద ఒక ట్రాక్ రికార్డు కూడా బాగుందనేటువంటి మాట టీ20 విషయంలో చాలామంది అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నది. అలాగే టీమ్ మేనేజ్మెంట్ కూడా భావిస్తున్నది ఏంటంటే అభిషేక్ శర్మ కన్నా రింకు సింగే బెటర్ అనేటువంటి ఒక ఉద్దేశానికి వచ్చేసింది అనేటువంటి మాట. ఏంటి దీనికి సంబంధించి ఒకవేళ కానీ మార్పు జరిగితే ఆ భారీ మార్పు ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది అనే దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా మరి కొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ఏదైతే ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా, సో దీనికోసం మొత్తం ఇండియా అంతా కూడా టెంపుల్లోకి వెళ్ళి మొత్తం కూడా ఇది చేయడం, మొత్తం ప్రపంచమే ఇటువైపు చూస్తూ ఉంది. న్యూజిలాండ్ ఇండియా మ్యాచ్లో అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దాంతోపాటుగా ఇండియాలో కూడా మరి అందరు ప్లేయర్లు మంచిగా ఆడాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దానికి ముఖ్యంగా ఇటు అభిషేక్ శర్మను కనుక తీసుకుంటే ఆయన మంచిగా పర్ఫామ్ చేయాలి అని చెప్పి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, హోమాలు అన్నీ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ కనుక చూస్తే 8 మ్యాచ్లలో 89 పరుగులు మాత్రమే చేసి చాలా నిరాశపరిచారు. ఫైనల్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఓడిపోతే చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మన ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి ఈ కప్పు మొత్తం ప్రపంచ కప్పును ఇండియా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి మరి ఈ గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. హాట్ ఫేవరెట్గా మనం ఉన్నాం కాబట్టి గెలవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం కూడా టీ20 ప్లేయర్లలో టాప్ 1లో ఉన్నటువంటి అభిషేక్ శర్మ, ఇటు టాప్ బౌలింగ్లో ఉన్నటువంటి వరుణ్ చక్రవర్తి కొంత వాళ్ళ ఫామ్ పైన చాలా సందిగ్ధమైతే నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒకవేళ వరుణ్ చక్రవర్తి కనుక మరి టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకొని, కేవలం ఈ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకొని కనుక టీమ్ మేనేజ్మెంట్ పక్కకు పెడితే కనుక ఆ ప్లేస్లో రింకు సింగ్ను ఆడిస్తే ఒకవేళ ఎక్కడ ఆడిస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రింకు సింగ్ ఫస్ట్ డౌన్లో కూడా ఆడే అవకాశాలు ఉంటాయి. ఆయన ఫస్ట్ డౌన్లో ఆడినప్పుడు కూడా చాలా మంచి ప్రదర్శనలు చేసిన పరిస్థితులు ఉన్నాయి, గెలిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ రింకు సింగ్ని కనుక తీసుకుంటే మరి ఏ ప్లేస్లో ఆడిస్తారు అనేది కూడా కీలకంగా మారనుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇక్కడ వరుణ్ చక్రవర్తి వర్సెస్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఈ మ్యాచ్ వరకు నడుస్తూ ఉంది. ఎందుకంటే వరుణ్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఇంగ్లాండ్ మ్యాచ్లో 64 పరుగులు ఇచ్చిన పరిస్థితి ఉంది. 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి ప్రపంచంలోనే చాలా మిస్టరీ స్పిన్నర్గా పేరున్నటువంటి వరుణ్ చక్రవర్తి మరి ఆ మిస్టరీ ఎందుకు ఛేదిస్తూ ఉన్నారు బ్యాటర్లు, ఆ మిస్టరీ మరి ఏమైపోయింది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. సో మరి ఒకవేళ మారిస్తే కనుక కుల్దీప్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఆయన ఒకే మ్యాచ్లో ఆడిన పరిస్థితి ఉంది. సో తీసుకుంటే మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇటు బౌలింగ్ విషయానికి అంటే ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఫాస్ట్ బౌలింగ్లో కూడా ముఖ్యంగా ఇటు హర్షదీప్ సింగ్ కొంత అంటే ఆశించిన స్థాయిలో హర్షదీప్ సింగ్ కూడా దాదాపు నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు. ఆ బూమ్రా తర్వాత సెకండ్ ప్లేస్లో ఆ ఇద్దరు కూడా సబూచి ఉంటుంది. పవర్ ప్లేలో కనుక హర్షదీప్ అలాగే బూమ్రా కనుక మంచి ప్రదర్శన చేస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ హర్షదీప్ సింగ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత వెనుకబడి ఉన్నాడు అనేది కూడా విమర్శ వస్తుంది. ఆయన ప్లేస్లో ఇటు సిరాజ్ను తీసుకోవాలి. సిరాజ్ కొంత ఆ స్వింగ్ చేయగలగడు, అంటే ముఖ్యంగా కొత్త బంతిలో స్వింగ్ అనేది చాలా చక్కగా అది స్వింగ్ అవుతుంది కాబట్టి లోపలికి బాల్ పడ్డ తర్వాత అటు లోపలికి వెళ్ళగలదు, అలాగే బయటికి రాగలదు. కాబట్టి మరి సిరాజ్ని ఏమైనా ట్రై చేస్తారా? ఈ పిచ్ ముఖ్యంగా 70% రెడ్ సాయిల్ ఉంది, అంటే ఎర్రమట్టి పిచ్ ఉంటుంది 70%, 30% బ్లాక్ సాయిల్ ఉంటుంది కాబట్టి మిక్స్డ్ పిచ్ ఉంటుంది. ఇది బ్యాటింగ్కు అనుకూలమైనటువంటి పిచ్ కాబట్టి బ్యాటింగ్లో ముఖ్యంగా ఎవరెవరు మరి అభిషేక్ శర్మ ఒకవేళ పక్కకు పెడితే మరి రింకుని తీసుకుంటే కూడా అంటే బ్యాటింగ్ లైనప్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి మరి రింకు సింగ్ను తీసుకుంటే ఏ ప్లేస్లో ఆడిస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దాదాపు మరి అభిషేక్ను కనుక ఒకవేళ
తీసేయగలుగుతాయి. అంటే అభిషేక్ ప్రస్తుతానికి తీస్తారా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మొత్తం దేశవ్యాప్తంగా ఫైనల్ కోసం కూడా అభిషేక్ కసరత్తు చేస్తున్నాడు బాగా. అలాగే దీనికి సంబంధించి ఇటు స్పిన్ కావచ్చు, లేకపోతే మీడియం పేస్కి సంబంధించి కూడా ఒకంత మరి ఫాస్ట్ బౌలింగ్ కోసం అని కాకుండా మీడియం పేస్ అండ్ స్పిన్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి యువరాజ్ సింగ్ కూడా అక్కడికి వచ్చి ఈ విధంగా ఆడాలనేటువంటి కొంచెం ఒక ట్రైనింగ్ సెషన్ కూడా కండక్ట్ చేశాడు, రాటు తేలాడు అనేటువంటి మాట. అభిషేక్ శర్మని తప్పించేటువంటి అవకాశాలు అంత ధైర్యం కూడా గంభీర్ చెయ్యకపోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నది వేరు, ఫైనల్ వేరు కాబట్టి డెఫినెట్గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి కోణంలో గౌతమ్ గంభీర్ చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ కోణంలో చూడకూడదు అంటారా మనం? డెఫినెట్గా. అంటే ముందు సంజు ఏ క్రమంలో వచ్చాడు, సంజు కూడా ఆయన ఫెయిల్ అవుతూ లాస్ట్ 2 మ్యాచ్లు చూసాం. చాలా అద్భుతంగా 97 అలాగే 87 పరుగులు కొట్టిన పరిస్థితి ఉంది. సో సంజు కూడా చాలా ఒడిదిగుడు, పాము లేదు అసలు, సంజుని ఎందుకు తీసుకున్నారు, ఇంకా నువ్వు ఆడవా అనే విమర్శలు కూడా వచ్చినాయి. సో లాస్ట్ 2 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆయన ఫామ్లోకి వచ్చారు. ఇప్పుడు అటు మెంటల్గా కూడా చాలా స్పష్టంగా ఉన్నాడు సంజు. సో అదే తరహాలో కూడా టీమ్ మేనేజ్మెంట్ మరి లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఎదుటి వాళ్ళకి కొంత ఒత్తిడి ఉండాలంటే, న్యూజిలాండ్ టీంకి కొంత ఒత్తిడి ఉండాలంటే అభిషేక్ని తీసుకోవాలనే ఉంటుంది కాబట్టి మరి అభిషేక్ కూడా ఈ మ్యాచ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ మ్యాచ్లో తప్పకుండా టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్టు ప్రదర్శన చేస్తాడు అనేది కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ న్యూజిలాండ్ టీంని కొంత ఓవర్కమ్ చేయాలంటే మరి అభిషేక్ను తీసుకునే అవకాశమే ఉంటుంది. అక్కడ కూడా న్యూజిలాండ్ టీంలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే చాలా డేంజరస్ బౌలర్స్ ఉన్నారు, బ్యాటర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. అసలు వాళ్ళ ఆ బ్లాక్ క్యాప్లో కనుక చూస్తే దాదాపు దిమ్మ తిరిగే క్రికెటర్లు ఉన్నారు. దాంట్లో గత T20 సిరీస్లో 4-1తో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా సతీష్. మనం ఆ కోణంలో చూడకూడదు అంటారా? అప్పటి టీంకి ఇప్పటి టీంకి ఉన్నటువంటి తేడా ఏంటి అని అంటే, భారత్ మీద మాత్రం ఆ రికార్డ్ అయితే న్యూజిలాండ్కి ఉంది కదా అనేటువంటి మాట. అప్పుడు రాణించినటువంటి వారెవరు, అప్పుడు సరిగా ఆడినటువంటి వారెవరు అనేది కూడా బేరీజ్ వేసుకొని అక్కడ టీం కూర్పు అనేది న్యూజిలాండ్కి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ క్షణం అంటే ఏ ఒక్క ప్లేయర్ విషయంలో కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదు. 9వ ప్లేయర్ వరకు కూడా హిట్టింగ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ప్లేయర్లు న్యూజిలాండ్లో ఉన్నారు కదా. దానికి సంబంధించి మన ఇండియన్ టీం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి, ఏ వ్యూహంతో వెళ్తుందనే ఒక మాట, దాని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, దాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. లాస్ట్ జనవరిలోనే మనం మన ఇండియాకు వచ్చి ఆడిన పరిస్థితి ఉంది. మనం 4 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు 1 మ్యాచ్ గెలిచిన పరిస్థితులనే దాన్ని కూడా క్లిష్టంగా సమీక్షిస్తూ ఉన్నారు. అటు న్యూజిలాండ్ టీం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్లో సౌత్ ఆఫ్రికా లాంటి మంచి టీంను ఓడగొట్టి వచ్చారు కాబట్టి సో వాళ్ళకి కూడా గెలుపు భావభావాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఓపెనర్లు కావచ్చు, ఆ టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఫ్లిన్ అలైన్ కావచ్చు, దాదాపు ఈ టోర్నమెంట్లోనే 289 తోటి టాప్ లిస్ట్లో ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఈ మొత్తం కప్లోనే అత్యధిక పరుగులు చేసిన లిస్ట్లో పిన్ అలైన్ ఉన్నాడు. అలాగే గెన్ ఫ్లినిప్స్ కూడా ఆల్రౌండర్, గట్టిగా ఆడే అవకాశం ఉంటుంది. అలాగే టీమ్ స్టెఫెడ్ కూడా వీళ్ళిద్దరు కనుక ఏదైతే పిన్ అలైన్ అలాగే టీమ్ స్టెఫెడ్ కనుక గట్టిగా ఆడితే, ఒకవేళ వాళ్ళని కనుక మనం అవుట్ చేయకపోతే భారీ స్కోర్ దాదాపు 250 పైన స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. వాళ్ళని కట్టాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం కూడా బౌలర్లు కూడా మన వాళ్ళు ఒకవేళ ఎదుర్కోవాలనుకుంటే జాకబ్ డఫీ కావచ్చు, అలాగే మ్యాట్ హెన్రీ. ఇక్కడ ముఖ్యంగా మ్యాట్ హెన్రీ కనుక ఓపెనింగ్ బౌలింగ్ వేస్తూ ఉంటారు. ఈయనను తట్టుకోకపోతే, ఎందుకంటే మ్యాట్ హెన్రీ బౌలింగ్ అనేది చాలా స్వింగ్ అవుతుంది, పడి లోపలికి సడన్గా వచ్చేస్తుంది. కాబట్టి ఈ బౌలర్ని కనుక మన వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఆయన వేసే బౌలింగ్కు ప్లాన్ చేసుకొని వచ్చి ఆడితే కనుక సో కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రచిన్ రవీంద్ర కూడా 2 వైపులా బ్యాటింగ్. సతీష్, న్యూజిలాండ్ టీంలో ఉండే మార్పులు ఏంటంటే, భారత్ విషయంలో 4-1 తేడాతో అప్పుడు సిరీస్ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అన్ని టీమ్స్ వేరు, భారత్ వేరు అనేటువంటి ఒక ఒపీనియన్ శాంటర్న్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మేము అన్ని విధాల మార్పులు చేర్పులతోటి పకడ్బందీగా భారత్ని ఎదుర్కొనేందుకు బరిలోకి దిగుతున్నాం ఫైనల్ మ్యాచ్లో అని స్టేట్మెంట్ కూడా శాంటర్న్ ఇచ్చారు. అంటే ఎలాంటి మార్పులు ఉంటాయంటారు? వాళ్ళ ప్లేయర్ల లిస్టు చూస్తే అందరూ కూడా టఫెస్ట్ ప్లేయర్లుగా అంటే ఏ టీం మీద, ఎంత టఫెస్ట్ టీం మీద అయినా సరే సరైనటువంటి సమయంలో రాణించేటువంటి పరిస్థితి ఉంది. ఈవెన్ రచిన్ రవీంద్ర కూడా బ్యాటింగ్ అట్ బౌలింగ్ ఫీల్డింగ్లో కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత మ్యాచ్లో చూసుకున్నప్పుడు కూడా ఏ ఒక్క ప్లేయర్ని కూడా తీసి మార్చేటువంటి పరిస్థితులు లేవు కదా. వీళ్ళని ఎలా చూడాలంటారు న్యూజిలాండ్ టీం?
ఒక్క మార్పు ఒకవేళ సౌత్ ఆఫ్రికా టీం పైన ఎవరైతే ప్లేయింగ్ 11 ఉందో ఆ ప్లేయింగ్ 11నే ఆడబోతున్నారు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉంటే ఒక మార్పు ఉండబోతుంది. డేవిడ్ కాన్వే ఆయనను ఒకవేళ తీసుకుంటారు, ఎందుకంటే డేవిడ్ కాన్వే మంచి బ్యాటర్, సో ముఖ్యంగా మరి ఆల్రౌండర్ కూడా. సో ఆ ఒక్క మార్పు తప్ప మిగతా ఏ మార్పు ఉండదు. సౌత్ ఆఫ్రికాతో ఏదైతే ఆ ప్లేయింగ్ లెవెల్ ఉందో ఆ ప్లేయింగ్ 11తోనే ఉండబోతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కీలక బ్యాటర్లు డేవిడ్ కాన్వే అలాగే పిన్ అలెన్, డారిల్ మిచెల్, ఆల్రౌండర్లు రచిన్ రవీంద్ర, గెన్ ఫిలిప్స్, జెమినీషం కూడా మంచి బౌలర్. జెమినీషంను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ జెమినీషం అలాగే మ్యాట్ హెన్రీ, లూఫీ ఫ్రెగిసన్, ఇషాన్ సోది, వీళ్ళని కూడా అంటే న్యూజిలాండ్కి సంబంధించి సో వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు అని ఖచ్చితంగా చెప్పలేం. ఆ నార్మల్ బౌలింగ్ వేస్తారు, మనం ఏదో ఒక ప్లాన్తో వచ్చి వాళ్ళను అటాక్ చేయొచ్చు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఏ బౌలర్కి ఆ బౌలరే కొంత ప్రత్యేకత ఉంటుంది. బ్యాటింగ్లో కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయట్లేదు. మొత్తం అందరూ కూడా ఒకరిని తగ్గ ఒకరు ప్లేయర్లు ఉంటారు న్యూజిలాండ్లో. సో మరి చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్. సో ఇటు ఇండియా మరి వాళ్లకు ఎలాంటి ప్లాన్లతో సిద్ధమై వస్తున్నారు, మరి అటు న్యూజిలాండ్ ఇండియాకి సంబంధించి కూడా ఎట్లాంటి ప్లాన్తో సిద్ధమై వస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ముఖ్యంగా ఈ స్టేడియంలో ఏదైతే మోడీ స్టేడియంలో ప్రధానంగా సూర్యకుమార్ యాదవ్కి మంచి ఇక్కడ ప్లే రికార్డు ఉంది. దాంతోపాటు ఇషాన్ కిషన్కి మంచి ప్లే రికార్డు ఉంది. దాంతో పాటుగా దానికి సంబంధించి కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. పిచ్ విషయంలో ఒకంత భయాందోళనలు, సెంటిమెంట్లు అయితే నడుస్తున్నాయి. ఫైనల్గా మనం విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే ఇరు జట్లు కూడా బలంగా ఉన్నాయనేటువంటి మాట. గత ట్రాక్ రికార్డ్ న్యూజిలాండ్ మీద చూసుకుంటే భారత్కి మంచి రికార్డ్ అయితే ఉంది. బట్ ఫైనల్లో 2023 అదే పిచ్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. గత సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కూడా అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. పిచ్లో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఫైనల్గా ఏంటి ప్రిడిక్షన్? విన్నింగ్ పర్సంటేజ్ రెండు టీములకి ఎంత ఉన్నాయి? ఏది ప్రపంచ విజేత అంటే ఏం చెప్తారు మీరు? 60-40% ఉంది. 60% ఇండియాకు ఉంది, 40% న్యూజిలాండ్కు ఉంది. సో ఇరు జట్లు అంటే బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో ఎవరు మంచిగా ప్రదర్శన అంటే టీం కోఆర్డినేషన్ చేసుకొని చాలా ప్లాన్ ప్రకారం ఏ బౌలింగ్ వేసేటప్పుడు ఏ సమయంలో మార్పులు చేయాలి, ఎవరికి ఎలా బౌలింగ్ చేయాలి అనేది స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారం వస్తే కనుక గెలిచే అవకాశం ఉంటుంది. సో పెద్దగా ఎడ్జ్ లేదు, ఒక 10% మాత్రమే. ఎందుకంటే ఆ 10% కూడా ఎందుకుందంటే మన ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి, మన సొంత పీచ్లు కాబట్టి మనకు కొంత ఆ పర్సెంటేజ్ అనేది, ఆ 10% అనేది ఎక్కువ ఇస్తారు మీన్స్ మనకు మన సొంత గ్రౌండ్ కాబట్టి మనం ఎన్నోసార్లు మన ప్లేయర్లు అక్కడ ఆడి ఉంటారు కాబట్టి ఆ అనుభవం ఉంటుంది. ఆ బాల్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఆ అనుభవం ఉంటుంది కాబట్టి అందుకే ఆ 60% అనేది ఆ 10% ఎడ్జ్ ఉంది. అంతే తప్ప ఆ టీంని ఏదో తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే చాలాసార్లు షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మనకు ఒక అడ్వాంటేజ్ మొన్న జనవరిలో జరిగినటువంటి T20లో ఏదైతే 5 మ్యాచ్ల సిరీస్లో 4 గెలవడం మనకు ఒక అడ్వాంటేజ్. కానీ న్యూజిలాండ్తో వరుసగా లాస్ట్ టైం 3 మ్యాచ్లు కూడా మనం ఓడిపోయినాం. అది గుర్తుపెట్టుకొని సో అంటే ప్లాన్ ప్రకారం వచ్చి ఆడితే కనుక కంపల్సరీ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తుది అంకానికి అయితే చేరింది T20 వరల్డ్ కప్. మరి కాసేపట్లో భారత్ కివీస్ మధ్య ఫైనల్ ఫైట్ ఉండనుంది. భారీ మార్పులతో రంగంలోకి దిగింది టీమిండియా. అభిషేక్ శర్మ ప్రదర్శనపై తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అభిషేక్ స్థానంలో రింకు సింగ్ను తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. హర్షదీప్ స్థానంలో కుల్దీప్ రంగంలోకి దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.